టాటా ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 3 ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. ముందుగా బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. కోల్కతా ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే రహమతుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, రాహుల్ చక్రవర్తి. హైదరాబాద్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే మయాంక్ అగర్వాల్, ట్రెవెస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, హన్రిచ్ క్లెసిన్, షహబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్. ఈడెన్ గార్డెన్స్ లో హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే ఇక్కడ మొత్తం 16 మ్యాచ్లు కేకేఆర్ విన్ అయితే 9 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఈ గ్రౌండ్ లో కేకేఆర్ యావరేజ్ గా 155.1 రన్ చేస్తుంది. అదే ఎస్ఆర్హెచ్ అయితే 157.4 గా ఉంది. అలాగే బోత్ టీమ్స్ యొక్క మాక్సిమం రన్స్, మినిమం రన్స్ మీకు స్క్రీన్ షాట్ కనబడుతుంది కదా, దాని విధంగా ఉన్నాయి. ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ వచ్చేసి కేకేఆర్ 8 సార్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ 5 టైమ్స్ మాత్రమే గెలిచింది. ఈ గ్రౌండ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం యావరేజ్ గా 165 రన్స్ చేస్తుంది. సెకండ్ బ్యాటింగ్ టీం 145 రన్స్ నుంచి 150 రన్స్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేజింగ్ లో కూడా కేకేఆర్ ఈ గ్రౌండ్ లో 8 సార్లు గెలిచింది. ఎస్ఆర్హెచ్ 4 టైమ్స్ మాత్రమే గెలిచింది. సో ఓవరాల్ స్టాట్స్ పరంగా చూసుకుంటే కేకేఆర్ కే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా జరిగిపోయిన మ్యాచ్లను ఉద్దేశించి చేసినవి కాబట్టి అవన్నీ పక్కన పెడితే ఈ రోజు మ్యాచ్ లో ఎవరు మంచి పర్ఫార్మెన్స్ చేస్తారని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మామ. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.